ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ట్రైన్లో వెళుతున్నాడు ఒక ఆయన. కిటికీ పక్కన నుంచి అలా చూస్తున్నాడు, కూర్చుని చూస్తూ ఉన్నదప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అంత సైలెంట్గా ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఫోన్ నొక్కుకున్నవారు ఫోన్ నొక్కుంటున్నారు, పేపర్ చదివేవారు పేపర్ చదువుతున్నవారు, తిన్నవారు తింటున్నారు, ఏమండి పడుకున్నవారు పడుకుంటున్నారు. లేచి నిలబడి నా మాటలు చెప్పు, నా మాటలు చెప్పు అని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. ఈ పెద్ద ఆయన 60 సంవత్సరాలు కలిగిన పండు ముసలాయన ఈయన ఏం చేస్తున్నాడో తెలుసండి? లేచి అందరి ఎదుట నిలబడి అంటున్నాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన బాగు చేసేవాడు, పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఆయన నమ్మండి, ఆయన విశ్వాసం ఉంచండి, చనిపోయిన వారు సైతము కూడా తిరిగి లేపబడతారు. నమ్మండి, నమ్మండి, నమ్మండి అని కేకలు వేసుకుంటూ ఆయన సువార్త చెబుతూ ఉన్నాడు. ఆయన సువార్త చెబుతూ ఉన్నదప్పుడు ఎదురుగుండా కూర్చున్న ఒక ఆవిడ అంటుంది, ఆపు, నీ మాటలు ఆపు, ఆయన దేవుడు కాడు, ఆయన దేవుడు లేడు అని చెప్పి ఇంకా 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 గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఆయన్ని ఆపేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు ఈ పెద్ద ఆయన్ని, ఇంకా ఇంకా చెప్పు, పర్వాలేదు, ఆవిడ అలాగే అంటూ ఉంటుంది, నువ్వు చెప్పు అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన బాగు చేసే దేవుడు అని ఆయన ఇంకా ఇంకా చెబుతూ ఉంటుంటే ఈవిడి ఉండపట్టలేక ఎగిరి తన్నేసింది ఆయన్ని. ఈ యవనస్తురాలు ఏం చేస్తుందో తెలుసా? ఎగిరి తన్నేసి అతన్ని కొట్టి పడగొట్టింది. ఆయన పడిపోతూ ఉన్నదప్పుడు కూడా, చెంప మీద కొట్టినప్పటికీ కూడా అలాగా ఆగిపోయాడు. ఆగిపోయినప్పటికీ కూడా మళ్ళీ పరిశుద్ధాత్మదేవుడు అంటాడు, శరీరానికే కదా గాయం తగిలేది, ఆత్మకి తగలలేదు కదా, పర్వాలేదు, నువ్వు లేచి నా మాటలు చెప్పు అని మళ్ళీ పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉంటే ఆయన లేచి నిలబడి వాక్యము అనగా బోధిస్తూ ఉంటే, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వంతర్యామే, నీ కోసమే నా కోసమే పరమ నుండి భూకి లోకానికి దిగి వచ్చాడు. మన పాపములో ఉండగా ఆయన మన పాపములన్నీ కూడా తొలగించడానికి నరరూప దారుడిగా ఉద్భవించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే ఆమె ఇంకా కొడుతుంది, గాయాలైపోయినాయి. కొడుతూ కొడుతూ ఉంటుంటే ఆమెతో పాటు ఉన్న 13 సంవత్సరాలు కలిగిన కొడుకు, అమ్మా ఎందుకు ఆయన కొడుతున్నావు? ఆయన సేవకుడు, ప్రైజ్ ది లార్డ్, చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుదాం. ఆయన దైవజనుడు, ఎందుకు కొడుతున్నావంటే కొట్టి కొట్టి ఆవిడి ఒక్కసారే ఆగిపోయిందండి. ఆగిపోయి కుమారుడు దగ్గరికి వెళ్ళి వాడు కూర్చున్నదప్పుడు ఆడు కాళ్ళ మీద పడి, ఏంటి బాబు, ఏంటి ఇంకొకసారాను అంటే, ఆయన దైవజనుడు, ఎందుకు ఆయన కొడుతున్నావు? ఎప్పుడైతే దైవజనుడు ఆగిపోయాడో, దైవజనుడు ఎప్పుడైతే ఆగిపోయాడో ఈవిడ నిలబడి అంటుంది, నా దేవుడు స్వస్థపరిచేవాడు. 13 సంవత్సరాలు బట్టి నా కుమారుడికి మాటలు లేవు. డాక్టర్లు అన్నారు, ఇదిగో ఇతనికి ఇంకా మాటలు రావు, దేవుని చిత్తమైతే వస్తాయి అన్నాడు. ఇదిగో దైవ సేవకుడు బోధిస్తూ ఉండగా నా కుమారుడికి మాటలు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుడు ఆగిపోయాడు. దైవజనుడు ఆగిపోతే ఒక విశ్వాసి మళ్ళీ నిలబెట్టుకొని కుమారుని చేత్తో పట్టుకుని అంటుంది, నా దేవుడు స్వస్థపరిచేవాడని, నా దేవుడు బాగు చేసేవాడని, నా దేవుడు లేవనెత్తేవాడని. సేవకులు నోరు నొక్కేస్తున్నారు. ఇప్పుడు సేవకులు నోరు నొక్కేస్తున్నారు. విశ్వాసులారా, మీరన్నా దేవుని సువార్తన చెయ్యండి. ఎన్నో అద్భుతాలు పొందుకున్నావు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నావు, ఎన్నో మేలులు పొందుకున్నావు. వివరించు, నా దేవుడు గొప్ప దేవుడు అని. ఎందుకో తెలుసా? నీ దేవుడు గొప్ప దేవుడు అని ఎందుకో తెలుసా? మరణమును జయించగలిగిన దేవుడు, ఏకైక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని దేవునికి స్తోత్రం. ప్రకటన చేయి. ప్రత్యేకపరిచిన వాడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు ఆయన, దీనులకు సువార్తవానము చెప్పడానికి వచ్చిన దేవుడు ఆయన.
ఒకరోజు పెద్దరాజు విషయంలో నేను చాలా సమాధానం అక్కని రాహేల్ అక్కనితోటి మాట్లాడుతూ అన్నాను, ఏంటి ఆ కుటుంబం వెనక్కి వెళ్ళిపోతుందేమో, బాబు ప్రార్థన చేద్దాం, అక్క ప్రార్థన చేద్దాం, 2 మాటలన్నా మీరు చెప్పండి, అయ్యాక అని అందరి దగ్గర చెబుతానే ఉన్నాను, ప్రార్థన చేస్తానే ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దీనులను లేవనెత్తేవాడు. మాలో అబద్ధాలు ఉండవు, మాలో పొరపాట్లు ఉండవు, మాలో మత్సరం ఉండదు, మాలో లోకానుసారమైన విషయాలు. జోబు కోసం రాలేదు, పొట్ట కోసం రాలేదు, ఆత్మల సంపాదన కోసం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవ్వరూ రాలేనప్పుడు ఈ కొత్త కాలనీలను, పాత కాలనీల దగ్గరికి మేము వచ్చి ప్రతి వీధి కూడా తిరుగుతూనే ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రవచన ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా అంటే ఏది ముఖ్యము? బంగారం ముఖ్యమా, బలిపీఠం ముఖ్యమా అంటే ఏది ముఖ్యము? బంగారం ముఖ్యమా, బలిపీఠమే ముఖ్యం. స్నేహితులు ముఖ్యమా, తల్లిదండ్రులు ముఖ్యమా అంటే ఏది ముఖ్యము? స్నేహితులు ముఖ్యమైపోతున్నారు, స్నేహితులు ముఖ్యమైపోతూ ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోతూ ఉన్నది సంగమా. అందుకని బంగారము కోసం వెతుకులాడుతున్నావు, డబ్బుల కోసం వెతుకులాడుతూ ఉన్నావు, పని కోసం వెతుకులాడుతున్నావు తప్ప దేవుని పని కోసం మాత్రము వెతుకులాగలేకపోతూ ఉన్నావు, దేవుని పని కోసము ఆరాట పడలేకపోతున్నావు సంగమా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 61 యెషయా గ్రంథములో 61 కీర్తనలు గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటను ధ్యానం చేద్దాం. చూడండి, 61 యెషయా గ్రంథం 61 చదువు. మొదటి వచ్చి, ప్రభు ఆత్మ, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము. ఆమేన్. ఎవరికట? దీనులకు సువార్తమానము. శుభవార్త చెప్పాలి, శుభవార్త చెప్పాలి. ఎవరికి శుభవార్త చెప్పాలి? దీనులకు చెప్పాలి. ఎవరు ఉన్నారు దీనులు? నలిగిపోతున్నవారు, సమస్యలతో ఉన్నవారు. ఏ కుటుంబము చూసినా, ఏ వ్యక్తి చూసినా లేనిపోని బాధలు ఉన్నాయండి, చెప్పుకోలేని బాధలు ఉన్నాయండి. పిల్లలు మాట వినట్లేదనే బాధలు కొంతమంది ఉన్నాయి, ఆర్థిక పరమైన అప్పులతో ఉండిపోయారనే బాధలు ఉన్నాయి, ఏమండి రోగస్థితిలో ఉండిపోయారనే బాధలు ఉన్నాయి, ఏమండి ఎవరు నన్ను గుర్తించలేట్లేదు అనే కొన్ని బాధలు ఉన్నాయండి, ఎవరు నాకు ఆరోగ్యము సహకరించట్లేదు. నేను చాలా వేదన పడిపోయాను. నేను అనుకున్నాను, అమ్మగారిని వస్తా తీసుకొస్తూ నెలకొకరిని, కనీసం 2 3 డబ్బులు ఇచ్చుకుని నన్ను పరిచర్య చేయించుకోవచ్చేమో అనిపించింది నాకు. ప్రైస్లో ఏమిచ్చి, జీతం ఇచ్చి పరిచర్య చేయించుకుందాం, పరిచర్య. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ పెట్టడానికో తీసుకువెళ్ళడానికో. ఆ రాము వచ్చాడు, ఎవరు మార్గర్ వచ్చాడు, ఆయన పని ముగించుకొని వచ్చారు. అలసిపోతూ ఉన్న ఏదైనా ఒక మీటింగ్ పెడుతూ ఉన్నదప్పుడు ఎంత యాక్టివ్గా అంటే మీ సొంత కార్యములే కాక ఇతర కార్యములు కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. అంటే దేవుని కార్యాలు ఎప్పుడైతే మీరు చూస్తూ ఉంటారో, అందుకని చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, దేవుని పని చేస్తే దేవుడు మీ పని ఖచ్చితంగా చేస్తాడు. అందుకని దీనులకు సువార్తమానం చెప్పడానికే ఈ వీధి సువార్తను పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే నన్ను అభిషేకించెను అని రాయబడుతూ ఉన్నది. అభిషేకించి నన్ను ఈ గ్రామంలోనికి, ఈ వీధిలోనికి, లేకపోతే ఈ ప్రక్కకి నడిపించడానికి ఎందుకు నాకు అవకాశం కుదిరింది అంటే నన్ను అభిషేకించి పంపించాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అభిషేకం లేని వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు, అభిషేకం ఉండి కూడా సహకరించలేని వారు చాలా మంది ఉన్నారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. ఆమేన్. యెహోవా నన్ను, దైవజనుడి యొక్క అభిషేకం ఆసమాసేది కాదండి. దైవజనుడి యొక్క అభిషేకం ఏదో చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నారండి. దైవజనుడు అంటే నా ప్రియా దేవుని బిడ్డలారా, ఏదో లోకానుసారమైన ఒక పనివాడేమో అనుకుంటున్నారు. మీ మేలేదో ఉన్న అభిషేకం మా మీద ఉంటుందండి. దేవునికి స్తోత్రం. మా మీద ఎందుకు ఉంటుంది అని అడిగితే మేము కూడా లోకానుసారంగా ఉంటున్న మమ్మల్ని వాక్యములోనికి
పరిశుద్ధాత్మ అభిషేకములోనికి ఆయన రక్తములో కడిగి శుభ్రం చేసి, ఇక నుంచి నువ్వు నా పని చేయి బాబు అని ఆయన ఏం చేశాడో తెలుసా? సమాజంలోనికి వదిలిపెట్టాడు. మేము లోకాన్ని వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి, సమాజాన్ని వదిలిపెట్టి, ఆశలు, కోరికలు, యవనాన్ని వదిలిపెట్టి మేమేం చేస్తున్నామో తెలుసండి? దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మేము ప్రార్థన చేయగా అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా వారి కుటుంబాలు ఇంపబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఉన్నది, ఆ మాట ధ్యానం చేద్దాం. ఎవరికట వాక్యమట? నలిగిన హృదయము కలిగిన వారికి, దృఢపరచడానికి, నలిగిపోయిన వారిని ఏం చేయాలట? ఇందాక పాటలు, కన్నుల చారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. అందరూ విసర్జించారు, అందరూ చీకొట్టారు, అందరూ కూడా హేళన చేశారు, తలకు రాయేశారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేని పరిస్థితిలో ఆ స్త్రీ ఉంది. పరిగెత్తుకుంటూ యేసు పాదాల దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్గా ఏమన్నదో తెలుసా? మీలో పాపము చేయలేని వాడు ఎవడున్నాడో మొదట ఈ అమ్మాయి మీద రాయి వేయండి అన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఆయన అలాగని భూమి మీద ఏదేదో రాస్తూ ఉన్నాడట. ఒక రాయి పట్టుకుని వచ్చాడు ఒక అతను. వచ్చి చూసేసరికి వాడి జీవిత చరిత్ర ఈ భూమి మీద కనబడుతూ ఉంది. వాడు చేసిన తప్పిదములన్నీ కూడా భూమి మీద కనబడుతూ ఉన్నది. అంతే, ఇమ్మీడియట్గా రాయి అక్కడ పాడేసేసాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాదు ల్యాప్టాప్లు, ఇప్పుడు కాదు సెల్ ఫోన్లు, ఆకాశము ఆయన సింహాసనము. ఆయన భూమిని ఏం చేసుకుంటున్నాడు? పాదపీఠము కాదు, పాదపీఠమే కానీ ల్యాప్టాప్ కింద రాసుకుంటున్నాడు. భూమి మీద ఏమేమో రాసును అని రాయబడుతుంది వేలుతోటి. ఏం చేస్తున్నాము? ఖాళీగా ఉన్నదప్పుడు ఈ వేలుతోటి మనము చూసుకుంటూ ఉంటున్నాం. ఈ భూమి మీద ఆయన ల్యాప్టాప్ కింద వాడుకుంటున్నాడు. నువ్వు వచ్చి చూస్తే నీ జీవిత చరిత్ర ఇక్కడ కనబడుతూ ఉన్నది. సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ తప్పు చేశావో, ఏ పొరపాటు చేశావో, ఎవరితో ఏం మాట్లాడావో, ఏ మెసేజ్ పెట్టావో, ఏ రహస్యమైన విషయాలు నీలో ఉన్నాయో, అందుకని ఆయన సువార్త చేయడానికి మీరు వెనుకంజ వేడద్దు. ఏదో సరదాగా వెళదామనుకుని కాశ్మీర్లో అనేక మంది టూరిజం వెళుతూ ఉంటుంటే ఉగ్రవాదులు ఏం చేశారండి? చంపేశారండి. 6 రోజులు అయిందండి పెళ్ళయ్యి. చనిపోతా లేదు, మేము చనిపోము, ఇంకా జీవితాంతకాలం మేము కూడా ఇంకా ఉండాలేమో అని అనుకున్నట్టుగా వాళ్ళు ఎన్నో కలలు కన్నారండి. ఆ నూతనమైన జంట క్షణములో సంతోషముగా ఆ వీడియోలు చూస్తూ నవ్వుతూ డ్యాన్సులు వేసుకున్న కొన్ని నిమిషాల్లోనే మరణము వెంటాడిందండి. సంగమా, దేవుని బిడలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బ్రతుకున్నదప్పుడే, వయసు ఉన్నదప్పుడే, బలం ఉన్నదప్పుడే, ఆరోగ్యం ఉన్నదప్పుడే దేవుడు నిన్ను రక్షించిన రీతిగా అనేక మంది నరకములో నుండి లాగినట్లుగా నీవు కూడా అనేక మందిని పాపములో నుండి లాగి దేవుని సువార్త వెదజల్లు. హల్లెలూయా. రేపుడు దినాన్ని నేను అడుగుతాడు దేవుడు. ఆయన ముందు నిలబడే అవకాశం ఉంది. నేను ఆదివారం నాడు ఒక పాట పాడాను. కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా, దేవుని ముందు నిలిచే రోజుంది, దేవునికి బదులిచ్చే రోజుంది, నీ లెక్కనప్ప చెప్పే రోజుంది, నీ త్రాసులు తూకం వేసే రోజుంది. ఆగవేవమ్మా, ఈ మాట వినవమ్మా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకోవమ్మా. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసును పిలుచుకోవయ్యా. కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు
ఇంకా రోజులు చాలా ఉన్నాయి కదని నువ్వు అనుకుంటున్నావు. ఇంకో మాట ఉన్నదో తెలుసా? గడుచుచున్న రోజులు కావు నీవు కావు, దానంగా దేవుడు నీకు ఇచ్చినట్టు ఈవు. గడుచుచున్న రోజులు కావు నీవు కావు, దానంగా దేవుడు నీకు ఇచ్చినట్టు ఈవు. ఒడివడిగా రోజులు పొరిగెడుచున్నాయి, తరుణాలు